For example, uh, tell the verb forms of go. Went, Uh, go, hmm, gone, Gone. Go V1. Went V2. Gone with, V3. What is simple past formula? simple past. Subject Plus V, V2. Subject plus V2. Okay. So example I am giving. I am going. going, I am going to school. am going to school, I am going to school. Okay. Then change that into simple past. Which is subject? Subject or person? subject, Subject. I I am helping work. Okay. I, Now change that. I am going to school. Change into simple past. simple past, Subject. Yes. Which is verb? going, Going. Then change into V2. V2. I. going, Uh, I go to school, V2. V2 we have to write verb 2. I. I, Hmm. I go to school, V2. What is verb? ఉంది ఏ పదం ఉంది గోయింగ్ వర్బ్ కదా గోయింగ్ ఈజ్ ద వర్బ్ దాన్ని V2 మార్చు I, ఐ ఐ గోస్ టు స్కూల్ సింపుల్ ప్రెసెంట్ అది ఐ గోస్ టు స్కూల్ సింపుల్ ప్రెసెంట్ ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్ రావాలా సబ్జెక్ట్ ప్లస్ V2 వర్బుని V2లోకి మార్చు ఐ I go to గో అనేది V2నా మర్చిపో ఐ గో V2 ఫామ్ ఏది వాట్ ఈస్ V2 ఫామ్ ఆఫ్ గో యూ హ్యావ్ టోల్డ్ ఆల్రెడీ చెప్పినావు నువ్వు అడిగింటే చెప్పు గో V2 ఫామ్ ఏది గో ఏమొస్తుంది గో తర్వాత చెప్పు గో తర్వాత ఏమొస్తుంది గో I ఐ వెంట్ టు స్కూల్ అర్థమైందా గోయింగ్లో గో ఉంది కదా ఈ గోకి V2 ఫామ్ ఏది వెంట్ ఐ వెంట్ టు స్కూల్ దట్స్ ఇట్ ఐ వెంట్ టు స్కూల్ ఇంకో ఎగ్జాంపుల్ వన్ మోర్ ఆర్ యు రెడీ సేమ్ ఈ వర్బులోనే అడుగుతాను రాణి రాణి హ్యాస్ గివెన్ బుక్ రాణి హ్యాస్ గివెన్ బుక్ మార్చు దీన్ని సింపుల్ పాస్ట్లోకి మార్చు సబ్జెక్ట్ ఏది రాణి వెరీ గుడ్ Rani gave book very good tell once again Rani
గేవ్ బుక్. అంతే, అర్థమైందా? మనకి హెల్పింగ్ వర్బ్స్తో సంబంధం లేదు. అక్కడ వాళ్ళు ఇచ్చిన వర్బ్ని V2లోకి మార్చుకోవాలా. గివెన్ అనేది ఏ ఫామ్? V3. వెరీ గుడ్. సో V3ని మనము V2లోకి మార్చుకోవాలా. దట్స్ ఇట్. గో అనేది ఏ ఫామ్? V1. వెంట అనేది V2. ఆర్ క్లియర్? సో మనకి హెల్పింగ్ వర్బ్స్ అనేవి రావు. నైస్.